గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ రారాజు. సో గైస్, నిన్న మనం చేసుకున్న ప్రెడిక్షన్ పక్కాగా వర్కౌట్ అయింది లేదు కంప్లీట్గా. అయితే నిన్న వీడియో అయితే ఎవరైతే చూడలేని వాళ్ళైతే కంప్లీట్గా నిన్నటి వీడియో కంప్లీట్గా చూడండి. సో నిన్న ఏమని ప్రెడిక్ట్ చేసుకున్నాం, మార్కెట్లో ఈరోజు ఏం జరిగిందో. సో నిన్నటి వీడియోలో క్లియర్ కట్గా మనం బై చేయాలంటే బ్యాంక్ నిఫ్టీ బై చేయండి, సెల్ చేయాలంటే మాట నిఫ్టీ మాత్రం సెల్లింగ్ చేసుకోండి అని చేశాడు. సో ఈరోజు మార్కెట్లో ఏమనుకున్నాం, మనం లెవెల్ అవుతున్నా లేవలేదండి. కావాలంటే నిన్న వీడియోలో లెవెల్స్ కూడా మెన్షన్ చేశాం. సో 18,350 లెవెల్లో సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తే కంప్లీట్గా సెల్లింగ్ అయితే చేసుకుని క్లియర్ కట్గా నేను వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాను. సో నిఫ్టీలో ఈరోజు మార్కెట్ ఎగ్జాక్ట్గా 18,350 లెవెల్ దగ్గరే మనకు కరెక్షన్ వచ్చింది, కంప్లీట్ కరెక్షన్ వచ్చింది. సో దట్ ఈస్ ది రీజన్ గైస్, మనం లెవెల్ బేస్డ్ చేస్తాం కాబట్టి మంచి ప్రెడిక్షన్ ప్రకారమే, బేస్డ్ ఆన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారమే మన మార్కెట్కి ఎంటర్ అవుతాం కాబట్టి కంప్లీట్గా మన మార్కెట్ అయితే సపోర్ట్ చేసింది. సో బ్యాంక్ నిఫ్టీ బై చేద్దాం అనుకున్నాం. సో బ్యాంక్ నిఫ్టీ రైజ్ అయింది. సో 38,500 లెవెల్ బ్రేక్అవుట్ చేసిన తర్వాత మంచి పాయింట్స్, ఒక 300 పాయింట్స్ మూమెంటం వచ్చిన తర్వాత మళ్ళీ క్రాష్ అయింది. సో మనం అనుకున్న రేంజ్ ప్రకారం మనకు బ్యాంక్ నిఫ్టీ 38,000 లెవెల్ దొరుకుతుంది మాత్రం బై చేద్దాం అనుకున్నాం. ఆ 38,500 లెవెల్లో కూడా బై చేద్దాం అనుకున్నాం. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ స్టోరీ, తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీలో ఈరోజు మార్కెట్ 5 మినిట్స్లోకి వెళ్తే ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది చూడండి. మార్కెట్ ఈ రేంజ్లో సస్టైన్ అవ్వలేకపోయింది. మీరు కంప్లీట్గా ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఇన్సైడ్ క్యాండిల్ ప్యాటర్న్ ప్రకారం అయితే ఎంట్రీ తీసుకుంటే మనం మంచి టార్గెట్స్ అయితే వచ్చుంటాయి. సో ఇది 5 మినిట్స్లో. వెన్ యూర్ కమ్ బ్యాక్ విత్ 15 మినిట్స్లో చూడండి, మనం అనుకున్న స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ 18,200 లెవెల్ సపోర్ట్ అనుకున్నామా, ఈ డౌన్ సైడ్ మార్కెట్ క్లోజ్ అవ్వలేదు. సో ఇక్కడ దాకా వచ్చి మార్కెట్ రివర్స్ అయింది. సో ఇది కంప్లీట్గా డ్రాగన్ ఫ్లై డోజీ. సో డ్రాగన్ ఫ్లై క్యాండిల్ కాబట్టి దీని హైలో బై చేసుకొని దీని యొక్క లోలో స్టాప్ లాస్ పెట్టుకుంటే దీంట్లో కూడా మాకు ఆల్మోస్ట్ 1:2 టార్గెట్స్ అయితే వచ్చింది. సో మళ్ళీ అనుకున్న మన లెవెల్ 18,200 లెవెల్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెసే లేదు. సో దీని ప్రైస్ యాక్షన్ ప్రకారం తీసుకున్నా కూడా దీన్ని ఒక ఏబీసీ ప్యాటర్న్గా తీసుకోవచ్చు 15 మినిట్స్లో. సో 15 మినిట్స్లో దీని యొక్క ఏబీసీ ప్యాటర్న్ కూడా తీసుకొని మనం పిఏ అయితే బై చేసి ఉండొచ్చు. సో ఇది బీగా తీసుకొని దీన్ని సీగా తీసుకొని సెల్ చేసిన మనకు టార్గెట్ అయితే మంచిగా టార్గెట్స్ అయితే నిఫ్టీలో వచ్చిండేది. సో వెన్ యూర్ కమ్ బ్యాక్ విత్ 1 అవర్ టైం ఫ్రేమ్, 1 అవర్ టైం ఫ్రేమ్లో మీరు చూడండి, ఫస్ట్ 1 అవర్ మార్కెట్ ఫాలో అయింది. మనం అనుకున్న సపోర్ట్ లెవెల్ 18,200 దగ్గర సపోర్ట్ లెవెల్ తీసుకొని మార్కెట్ బౌన్స్ చేసి దీన్ని ఒక హ్యామర్ కింద కన్సిడర్ చేసుకుని బై చేసుకున్న వాళ్ళు బై చేసుకోవచ్చు. ఇది ఒక డబుల్ టాప్ కింద వాళ్ళు సెల్ చేసుకోవాలన్న వాళ్ళు సెల్ చేసుకుని ఇది చూడండి మంచి ఫాల్ అయితే వచ్చింది. సో రేపు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది, సో దట్ ఈస్ ది మెయిన్. రేపు మాత్రం మార్కెట్ చాలా క్రూషియల్గా బిహేవ్ చేయబోతున్న నా ఎక్స్పెక్టేషను. సో వెయిట్ చేయాలి. ఈరోజు మార్కెట్ ఫుల్లీగా వాలటైల్ అయింది చూడండి. కంప్లీట్గా మార్నింగ్ సెషన్ ఒక 1 అవర్లో ఫాల్ అయిన నిఫ్టీ నెక్స్ట్ 3 అవర్స్ మార్కెట్ రికవరీ ఇచ్చినా కూడా మళ్ళీ ఫాల్ అయింది. సో దీన్నైతే మనం కంప్లీట్గా డౌన్ సైడ్ మూమెంట్గా చూసుకోవచ్చు. సో చిన్న కన్ఫర్మేషన్ కూడా ఏమంటే నిఫ్టీలో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేశాం. చూడు, లాంగ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేశాం. ఈ టచ్ పాయింట్స్ దగ్గర చాలా సైడ్ డౌన్ సైడ్ క్లోజ్ ఇచ్చి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి ఫర్దర్గా మన మార్కెట్ 17,900 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీలో. మనకు నిఫ్టీలో 17,900 దాకైతే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే అప్రాక్సిమేట్గా ఒక 200 పాయింట్స్ అయితే రేంజ్ ఉంది కాబట్టి ఆ రేంజ్ దాకా వచ్చే అవకాశాలు ఎక్కువనే నేను మార్కెట్లో రేపటి వరకు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో రేపు నేను మాత్రం కంప్లీట్గా సెల్ సైడ్ ఉన్నామని డిసైడ్ అయ్యాను. సో సెల్ సైడ్ ఉన్నామని నిఫ్టీలో డిసైడ్ అయ్యాను. సో ఇప్పుడు 1 డే క్యాండిల్ మాత్రం ఏం చెప్తుందో డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ కూడా వన్ డే టైం ఫ్రేమ్లో చూడండి, ఇది కంప్లీట్గా మార్కెట్ 1, 2, 3, 4 డేస్ ఇదే రేంజ్లో తిరుగుతుంది. అది ఏ లెవెల్ 18,100 to 18,350. సో
సో ఈ లెవెల్ నిన్నటికి బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మనం అనుకున్న క్రూషియల్ లెవెల్ డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి రేపు మార్కెట్ని ఒక స్ట్రాంగ్, ఇది ఒక మరబోజు క్యాండిల్. సో నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ మరబోజు క్యాండిల్ దొరుకుతుంది. దీని యొక్క లో బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్గా ఒక 200 పాయింట్స్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా 200 పాయింట్స్ మ్యాక్సిమం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. సో మనం అనుకున్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుని లెవెల్ బేస్డ్ అయితే కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకొని లెవెల్ బేస్డ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మార్కెట్ మనం రెసిస్టెన్స్ లెవెల్ని 18,200గా తీసుకోండి. ఎందుకంటే నేను ఈరోజు మార్కెట్ 18,200 లెవెల్ అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు దాన్ని రెసిస్టెన్స్ కింద తీసుకుందాం. సపోర్ట్ వచ్చి 18,080, 17,900 సపోర్ట్ కింద తీసుకోండి. 17,900 సపోర్ట్ కింద తీసుకో. ఎందుకంటే మధ్యలో సైకలాజికల్ సపోర్ట్ కూడా ఉంది 18,000 లెవెల్. దాన్ని అయితే పెద్దగా నేను ట్రస్ట్ చేయడం లేదు. 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ మార్కెట్ ఫైట్ చేసి మళ్ళీ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇవ్వచ్చు అని నా ఎక్స్పెక్టేషన్. సో దట్ ఈస్ ది నిఫ్టీ టుమారో వ్యూ. వెన్ యూ కమ్ బ్యాక్ విత్ బ్యాంక్ నిఫ్టీలో చూసుకోండి 1 hour టైం ఫ్రేమ్లో. సో క్లియర్ కట్గా నేను మార్నింగ్ అయితే నిన్నటి ఈవినింగ్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాను. ఎస్టర్డే వీడియోలో బై చేయాలంటే బ్యాంక్ నిఫ్టీ బై చేసుకోండి, సెల్లింగ్ చేయాలంటే మాత్రం నిఫ్టీ సెల్లింగ్ చేసుకోవాలని కంప్లీట్గా వ్యూతో చెప్పాను. సో మనకు బయింగ్ ఆపర్చునిటీ ఎక్కడ దొరికిందంటే 5 మినిట్స్లో ఇది కంప్లీట్ ఒక సిమెట్రిక్ ప్యాటర్న్. చూడండి కంప్లీట్ ఇది ఒక సిమెట్రిక్ ప్యాటర్న్. మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇచ్చి ఈ లెవెల్కి అయితే స్టాప్ లాస్, ఈ లైన్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే మార్కెట్ ఒక హ్యూజ్ మొమెంటం అయితే మనకు మార్కెట్లో కనిపించింది. హ్యూజ్ మొమెంటం రేపు మార్కెట్లో అయితే కనిపించింది. సో మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళి అది 15 మినిట్స్లో కూడా చూద్దాం. 15 మినిట్స్లో మనకి ఎంట్రీ ఎక్కడ దొరికిందో కూడా చూసుకోవచ్చు. ఇది కూడా ట్రెండ్ లైన్ అండి, దీంట్లో కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి మార్కెట్ అయితే అప్ సైడ్ అయితే కంప్లీట్గా వెళ్ళింది. సో దట్ ఈస్ ది గైస్. ఇక్కడే ఎందుకు రిజెక్షన్ వచ్చింది అనుకుంటే చూడండి ఈ లెవెల్లో సెకండ్ టైం టచ్ అయ్యింది 38,850 లెవెల్. చూడండి ఇక్కడ ఒకసారి రిజెక్షన్ వచ్చింది, ఇక్కడ ఒకసారి టచ్ చేయి మళ్ళీ రిజెక్షన్ వచ్చింది. సో దట్ ఈస్ ది మెయిన్ రీజన్. రెండోసారి టచ్ అయింది కాబట్టి మూడోసారి టచ్ చేయి అప్ సైడ్ క్లోజ్ అయితే తప్ప మనం బయింగ్ ఎంట్రీ కోసం చూడము. బయింగ్ ఎంట్రీ కోసం అయితే చూడము. సో రేపు క్రూషియల్ లెవెల్గా మారేది ఆటోమేట్ టచ్ చేయకుండా కూడా. సో 38,600 లెవెల్ రెసిస్టెన్స్ కింద తీసుకోండి. లేదు 38,500 లెవెల్ కూడా రెసిస్టెన్స్ కింద తీసుకోవచ్చు. రేపటికైతే నేను మార్కెట్ని 37,550 లెవెల్ దాకా అయితే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 37,500 దాకా అయితే మార్కెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ది గైస్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. కానీ మార్కెట్ మాత్రం 38,000 దగ్గర కొద్దిగా గ్యాప్ డౌన్ అయినా సరే మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఫాల్ అయితే ఒక మంచి ఫాల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దీన్ని కూడా ఒక ట్రెండ్ లైన్లో డ్రా చేశాను చూడండి. 15 మినిట్స్ లోయర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసాం. రేపు మార్కెట్ ఇది ట్రెండ్ లైన్ టచ్ అయ్యి డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి రేపు మార్కెట్ మనం అలో అప్ టు 37,400 కూడా 37,500 దాకా అయితే మార్కెట్ని ఖచ్చితంగా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో ఇంకొక చిన్న లాజిక్ కూడా చెప్తాను. ఇండియా విక్స్ కూడా ఒక 6% పాజిటివ్తో క్లోజ్ అయ్యింది. సో ఇండియా విక్స్ కూడా మనకేం చెప్తుందంటే ఇండియా విక్స్ పాజిటివ్ క్లోజ్ అయితే మన మార్కెట్ నెగిటివ్కి వెళ్తాయి. సో దట్ ఈస్ ది సెకండ్ రీజన్. ఇండియా విక్స్ కూడా పాజిటివ్తో క్లోజ్ అయింది కాబట్టి రేపు మాత్రం మార్కెట్ మనకు ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. థర్డ్ వన్ ఆప్షన్ చేంజ్ డేటా కూడా ఒకసారి కంప్లీట్గా అయితే డిస్కస్ చేసుకుందాం. చూడండి ఆప్షన్ చేంజ్ కాల్ సైడ్ అయితే బిల్డ్ చేస్తున్నారు. అది ఏ లెవెల్ స్ట్రాంగ్ లెవెల్ బిల్డ్ చేస్తున్నారు అంటే 18,300 లెవెల్ని స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద బిల్డ్ చేస్తున్నారు. 18,300 లెవెల్కి మార్కెట్ 300 కన్నా మార్కెట్ పైకి వెళ్ళదనేసి ఆప్షన్ చేంజ్ మనకు క్లియర్ కట్గా కనపడుతుంది. ఈ చైన్ చూడండి 18,300 లెవెల్లో 59,000 కాంట్రాక్ట్స్ అయితే ఈరోజు యాడ్ అయ్యాయి. సో మీరు పుట్ సైడ్ చూసినారంటే ఖచ్చితంగా అన్వైండ్ అవుతుంది మార్కెట్. ఖచ్చితంగా ప్రతి పొజిషన్లో కూడా మార్కెట్స్లో పుట్ సైడ్ ఎగ్జిట్ అవుతున్నారు. అంటే ఎగ్జిట్ అవుతున్నారంటే పుట్ సైడ్ పెద్దగా సపోర్ట్ చేయడం లేదు అని. సపోర్ట్ చేయాలంటే మార్కెట్ డ్రాస్టిక్గా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దట్ ఈస్ ది మెయిన్ రీజన్ రేపు మార్కెట్ ఫాలో అవుతుందని ఆప్షన్ చేయడం కూడా క్లియర్ కట్గా నిఫ్టీలో చూపిస్తాను. సో వెన్ యూ కమ్ బ్యాక్ విత్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో రెండు వైపులా అన్వైండింగ్ అవుతున్నాయి.
చూడండి, పుట్ సైడ్ ఎగ్జిట్ అవుతున్నారు, కాల్ సైడ్ ఎగ్జిట్ అవుతున్నారు, పుట్ సైడ్ ఎగ్జిట్ అవుతారు. సో రేపు మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ట్రిక్కీగా ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. చూడండి హ్యూజ్గా ఇన్ ద మనీ సైడ్ ఎగ్జిట్ అవుతున్నారు, అవుట్ ఆఫ్ ద మనీ సైడ్ కాల్ సైడ్ అయితే ఎగ్జిట్ అవుతున్నారు. కాల్ సైడ్ ఎగ్జిట్ అవుతున్న మార్కెట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందని రేపు మార్కెట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఫోర్త్ రీజన్, ఇప్పుడు మనం ఫోర్త్ రీజన్కి వెళ్దాం. సో గ్లోబల్ మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇది DJ13 డౌ జోన్స్ ఫ్యూచర్స్ అని అప్రాక్సిమేట్గా 8.8% ఫాల్ అయింది మార్కెట్. సో దీన్ని కూడా నేను నెగిటివ్గా కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి రేపు దీన్ని బేస్ చేసుకుని యూఎస్ మార్కెట్ బేస్ చేసుకుని కూడా రేపు నెగిటివ్గా ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో మీరు నాస్డాక్ ఫ్యూచర్స్ చూస్తున్నా కూడా అప్రాక్సిమేట్గా 1.5% అయితే ఫాల్ అయినాయి. సో దట్ ఈస్ ది మెయిన్ రీజన్. ఇది నాస్డాక్ డౌ జోన్స్ కూడా ఫాలో అవుతాయి కదా, రేపు మార్కెట్ని మనం ఫాల్ సైడ్ ఎక్స్పెక్ట్ చేద్దాం. అప్ సైడ్ కన్నా ఫాల్ సైడే రేపు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మీరు ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళేసి సెక్టోరియల్ ఇండెక్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఫిఫ్త్ రీజన్. సో సెక్టోరియల్ ఇండెక్స్ ప్రతి ఇండెక్స్ కూడా మార్కెట్లో నెగిటివ్గానే ట్రేడ్ అవుతుంది. సో సెక్టోరియల్ ఇండెక్స్ ఎఫ్ఎంసీజీ చూసుకున్న, ఐటీ సెక్టార్ చూసుకున్న, ఫైనాన్షియల్ సెక్టార్ చూసుకున్న, బ్యాంకింగ్ సెక్టార్ చూసుకున్న, ఆటో సెక్టార్ చూసుకున్న, మెటల్ సెక్టార్ చూసుకున్న, ఫార్మా సెక్టారు, మీడియా, రియాలిటీ, అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్తోనే ఉన్నాయి. సో ఇది కూడా ఫిఫ్త్ రీజన్ మార్కెట్ రేపు ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ 5 సెక్టార్ని కన్సిడర్ చేసుకొని కూడా రేపు మార్కెట్ మనం ఫాల్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ రేపు నేను పుట్ సైడ్ ఉండేదానికి. సో 5 రీజన్స్ అయితే క్లియర్ కట్గా ఎక్స్పెక్ట్ చేశారు. సో దట్ ఈస్ ది గైస్, లెవెల్ బేస్డ్ మనం ట్రేడ్ చేస్తే ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతామని నా పాయింట్ ఆఫ్ వ్యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.